కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. రంగనాయకమ్మ గారు రచించిన అనసూయ అసూయ. నేనొక మాట చెప్తాను గాని అమ్మతో చెప్తావా వదినా అంది అనసూయ ప్రాధేయపూర్వకంగా. ఏమిటా మాట? ఇప్పుడు నువ్వు శారదా వాళ్ళ ఇంటి దగ్గర నుంచేనా రావటం? ఎలా ఉన్నాడు పెళ్లి కొడుకు? చాలా బాగున్నాడు. అబ్బా, ఎంత అందంగా ఉన్నాడో! ఆహా, అంత బాగున్నాడా? నువ్వు నమ్మవు కానీ నువ్వు కూడా చూడటానికి రావలసింది. మీ ఆయన కంటే బాగున్నాడా అంది వదిన నవ్వుతూ. అనసూయ మొహం చిట్లించి ఆయన అవ్వకుండానే ఆయన అనేస్తున్నావే, ఆయనెక్కడా ఈయనెక్కడా అంది. వదిన కాస్త ఆశ్చర్యపోయింది. అల్లుకుంటున్న జడ అలా పట్టుకొని, అదేమిటి అనసూయ అలాగంటావు? రేపో మాపో వాళ్ళు పసుపు కుంకుమ ఇచ్చి పుచ్చుకోవటానికి వస్తుంటే ఇంకా ఖాయమయ్యేది ఏముంది అంది అనసూయని చూస్తూ. అనసూయ మొహం ఇంకోవైపు తిప్పుకొని, నాకా సంబంధం ఇష్టం లేదు వదినా, ఈ సంగతి అమ్మకి నువ్వే చెప్పు అంది. ఏమిటి, నీకా సంబంధం ఇష్టం లేదు? నిజంగానా? మరైతే పెళ్లి చూపుల నాడు అడిగినప్పుడు నచ్చిందన్నావుగా, మళ్ళీ ఇప్పుడు నచ్చలేదంటున్నావా? ఏమిటిలా మారిపోయావు? అప్పుడన్నాననుకో, అయితే మాత్రం ఇప్పుడు నాకిష్టం లేదు, ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటావా? అలా ఎవరంటారు? నీ అభిప్రాయం ఎందుకు మారిపోయింది? అవును, అందమైన వాళ్ళని వదిలిపెట్టి అందం లేని వాళ్ళని చేసుకోమంటే ఎవరా అందమైన వాళ్ళు? శారదాను చూడటానికి వచ్చిన అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడో. అంటే అతను శారదాని చూడటానికి వచ్చాడు కానీ నీ కోసం కాదు. వాళ్ళిప్పుడే కాయపరుచుకున్నారా? మనం కూడా అడగొచ్చుగా. అదా సంగతి. అందంగా ఉన్నంత మాత్రాన రాధా లాంటి సంబంధం వదులుకుంటానంటావేం? అయినా పాలం అబ్బాయికి అందం తక్కువని నువ్వే అనాలి. సుక్షేత్రం లాంటి పొలము, పాడి పంట, గుడ్డు గోద ఉండే సంబంధం ఇదాయే. ఆ రాజమండ్రి వాళ్ళకేముంది? వెనక ఆస్తి ఏమీ లేదు కదా. ఆ గుమాస్తా ఉద్యోగం తప్పితే గతి లేనివాడు. రాఘవయ్య చూస్తున్నాడు గాని మనలాంటి వాళ్ళకేం కర్మ? ఆస్తి లేని సంబంధం చేసుకోవటానికి ఒక్క అందం కోసం మంచి చెడ్డ ఆలోచించటం లేదు నువ్వు అంది మందలింపుగా వదిన. అనసూయ వదిన మొహంలోకి చూచి, నాకు 10 ఎకరాలు కట్నం ఇస్తున్నారుగా, వాళ్ళకి ఆస్తి లేకపోతేనేం అంది నెమ్మదిగా. ఉన్నవాణ్ణి చేసుకుంటే నువ్వు తీసుకెళ్లేది కలిపి ఇంకా ఎక్కువ అవుతుంది. వాళ్ళింటికెళ్ళి ఆ అబ్బాయిని చూసొచ్చి ఇంకా అతనే కావాలంటావేమిటి అర్థం లేకుండా? ఇతని కంటే అందగాడు ఇంకొకడు కనపడితే మళ్ళీ వాడే కావాలంటావా? అయినా పాపం రాఘవయ్య చచ్చి చెడి ఆఖరికి ఈ సంబంధం తీసుకొచ్చుకుంటే దానికి మనం పోటీగా వెళ్తే ఏం బాగుంటుంది? బాగా ఆలోచించు. నిజానికి శారద నీకన్నా బాగున్నా మనమిచ్చే కట్నం వాళ్ళివ్వలేరు కాబట్టి మన సంబంధమే ఒప్పుకుంటారనుకో. కానీ దీనివల్ల పాలెం వాళ్ల సంబంధం చక్కటిది పోతుంది. రాఘవయ్య గారి మీద పోటీకెళ్ళినట్టు అవుతాం. ఏమంటావ్? ఏమంటానికి ఏముంది? నువ్వెన్ని చెప్పినా నా అభిప్రాయం మారదు. మనం పోటీకెళ్ళకపోతే మటుకు పట్టుమని 10,000 కట్నం ఇవ్వకపోతే అంత అందమైనవాడు ఎంత అందంగా ఉంటే మాత్రం శారదాని చేసుకుంటాడా? అయినా ఎదుటి వాళ్ల కోసం మనం పోగొట్టుకుంటామేమిటి? కట్నం ఇచ్చుకోలేని వారికి అంత అందమైన అల్లుడు ఎలా వస్తాడు? సరే గాని ఈ విషయం అమ్మతో చెప్పొదినా అంది బతిమాలుతున్నట్లుగా అనసూయ. సరేలే, అలాగే చెప్తా, మధ్యలో నాకెందుకు అంటూ వెళ్ళిపోయింది వదిన. అనసూయ మనసారా నవ్వుకుంది. పాలెం వాళ్ళు ఉత్తరం పంపారు. వాళ్ల పాలేరు తీసుకొచ్చి ఇచ్చాడు. నేను పొలంలో ఉండగా అన్నాడు భద్రయ్య భోజనానికి కూర్చుంటూ. ఏమన్నారు ఏమిటి అని అడిగింది భార్య అన్నపూర్ణమ్మ. ఎల్లుండి మంచిదంట, పసుపు కుంకుమ పుచ్చుకోవటానికి వస్తామని, మనకేమైనా ఆటంకాలుంటే తెలియజేయమని వ్రాశారు. నిన్నడిగి చెప్పొచ్చని పొలంలో ఏ మాట చెప్పలేదు. సాయంత్రం ఉత్తరం రాసి వీరిగాడితో పంపాలి. రోజులు కూడా మీందికొచ్చేస్తున్నాయి. ఇంకా 2-3 లగ్గాల కంటే ఎక్కువుండవు. కుదిరిన తర్వాత ఆలస్యం దేనికి? అన్నపూర్ణమ్మ మాట్లాడలేదు.
ఏం మాట్లాడవు అన్నాడు భద్రయ్య ప్రశ్నార్థకంగా చూస్తూ. కాసేపు తటపటాయించి, ఏమోనండి మరి అంది. ఏమిటి నీ మొహం? ఏ సంగతి చెప్పమంటే అలా నసుగుతావు అన్నాడు చిరుకోపంతో. మధ్యలో నాకొచ్చి పడింది గొడవ. మీ దగ్గర నోరు తెరుద్దామంటే భయం. చెప్పకపోతే దాంతో గొడవ. కోపం తెచ్చుకోకుండా కాస్త నెమ్మదిగా వినండి. సరేలే, అసలు సంగతి ఏంటో చెప్పు. అనసూయ పాలెం సంబంధం చేసుకోదట. ఏమిటి? పాలెం సంబంధం చేసుకోదు? ఏం? దానికి అబ్బాయి నచ్చలేదంట. రాఘవయ్య గారి శారదాని చూడ్డానికి రాజమండ్రి నుంచి వచ్చాడు చూడు. ఆ అబ్బాయిని చేసుకుంటుందట. ఇంకా మీ ఇష్టం. ఆహా, ఇదొకటా? వాణ్ణి చేసుకుంటుంది, వీణ్ణి చేసుకోదు. ఏం? వాడికేమైనా కొమ్ములున్నాయా? పెళ్లి చూపుల నాడు నచ్చిందందిగా. మళ్ళీ ఏమైంది? ఏమో ఏమైందో. మేము చెప్పాం కానీ అది వినటం లేదు. పోనీ దానికిష్టం లేని పెళ్లి చేసి మనం మాత్రం ఏం పాముకోవాలి? శారదాని చూసుకోవటానికి నిన్ననే వచ్చారు రాజమండ్రి నుంచి. వెళ్ళిపోయారు అనుకుంటా. చాటుగా వాళ్ళ అడ్రస్ అది కనుక్కోమని చెప్పాలి. సమాధానానికి ఉంది. అందాక ఏదో ఒక వంక పెట్టి రాజమండ్రి సంబంధం కుదిరితే నిజం చెప్పొచ్చు. ఆ రాజమండ్రి వాళ్ళకి ఆస్తి అది లేదని విన్నానే. దానికోసం చక్కని సంబంధం వదులుకోవటం దేనికి? దాని మంచి చెడ్డ మనకి తెలీదు. ఇంకా దానిష్టమే. వీసమెత్తు ఆస్తి లేని వాణ్ణెందుకు చేసుకోవాలనుకుంటుందట? నాకు చస్తే ఇష్టం లేదు. అలో లక్ష్మణ అని ఏడుస్తుంది తర్వాత. బాగా ఆలోచించు అన్నాడు భద్రయ్య కూతురికి మంచి చెయ్యాలనే తలంపు కొద్దీ. అన్నపూర్ణమ్మ కాసేపు ఊరుకొని, అవుననుకోండి, ఇంకా దానికిష్టం లేనప్పుడు మనమేం చేస్తాం? ఎవరికెంత రాసి పెట్టి ఉంటే అంతా అంది. అంతేనంటావా? సరేలే, రోజులు నెత్తికొచ్చేస్తున్నాయి. ఏ సంగతి తొందరగా తేల్చుకోవటం మంచిది అంటూ గబగబా భోంచేసి చేయి కడుక్కొని చావిట్లోకి వెళ్ళిపోయాడు భద్రయ్య. తర్వాత అన్నపూర్ణమ్మ, అనసూయ, వదిన భోజనాలకి కూర్చున్నారు. కాసేపటికి భద్రయ్య లోపలికొచ్చి భార్య చేతిలో ఉత్తరం పెడుతూ, నేను రాజమండ్రి వెళ్ళొస్తాను గాని ఈ ఉత్తరం వీరిగాడితో పాలెం పంపు అని ఉత్తరం ఇచ్చి బయటికెళ్ళిపోయాడు. అన్నపూర్ణమ్మ ఆ ఉత్తరాన్ని కోడలి చేతిలో పెడుతూ, ఏం రాశారో చూద్దాం, చదువమ్మా అంది. కోడలు శాంత ఉత్తరాన్ని ఎడం చేత్తో పట్టుకుని చదివింది. అనసూయ తల వంచుకుని అన్నం తింటూ వింటుంది. శ్రీయుత నారాయణయ్య బావగారికి మీ క్షేమములు తెలిసినవి. ఇక్కడంతా క్షేమం. చిరంజీవుల వివాహ విషయమై కాయపరుచుకోవటానికి ఎల్లుండి రాబోతున్నామని వ్రాసారు. సంతోషం. కానీ అనుకోని ఆటంకాలు సంభవించుట వల్ల ఎల్లుండి వీలుపడదని తెలియజేయవలసి వచ్చినది. త్వరలో సమయం చూచుకుని కబురు పంపెదము. చిరంజీవి రామారావుని అడిగినట్లు చెప్పగలరు. ఇంతే సంగతులు భద్రయ్య అని చదివి వినిపించింది శాంతి. బాగానే ఉంది. ఎప్పటికి ఏం జరుగుతుందో చెప్పలేం సుమా. అయిపోవలసిన సంబంధం తిప్పటం నాకు బాధగానే ఉంది అంది అన్నపూర్ణమ్మ బాధపడుతూ. ఆఖరికి అనసూయ మాటే నెగ్గింది. ఏం అనసూయ, మీ ఆయన అంతందంగా ఉంటాడా అంటూ వేలాకోలమాడింది శాంత అనసూయని. అనసూయ తలంచుకుని భోంచేస్తూ ముసిముసిగా నవ్వుకుంది. ఆనాడు రాజమండ్రి నుంచి పెండ్లి చూపులకు వస్తారని భద్రయ్య గారిళ్ళంతా హడావిడిగా ఉంది. రాబోయే వారిని సత్కరించటానికి భద్రయ్య ఏర్పాట్లన్నీ పెద్దపెట్టున చేయించాడు. అనుకున్న సమయానికి పెళ్లి కొడుకు చంద్రం, అతని తండ్రి పద్మనాభయ్య, వారి తరపు చుట్టాలింకా 2 వచ్చారు. భద్రయ్య వారిని తోడుకొచ్చి చావిట్లో కూర్చోపెట్టాడు. టిఫిన్లు కాఫీలు అయ్యాక అనసూయను చావిట్లో పరిచిన తివాచి మీద కూర్చోబెట్టారు. అనసూయ ముసిముసిగా నవ్వుకుంటూ వారవారగా చూస్తూ కూర్చుంది. పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఏదో రివాజు ప్రకారం అమ్మాయిని అడగవలసినవి అడిగారు. తర్వాత అనసూయ లేచి వయ్యారంగా లోపలికి వెళ్ళిపోయింది. కాసేపు ఆగి భద్రయ్య గారి తరపు మనిషి ఒక ఆయన అమ్మాయిని చూసుకోవటం అయిపోయింది, కట్నం విషయం కూడా ఏమాలోచించనక్కర్లేదు,
అమ్మాయికి 10 ఎకరాల సుక్షేత్రం ఒప్పజెప్పుతారు. ఆ పైన మిగిలిన లాంఛనాలన్నీ యథావిధిగా జరుపుతారు. మీ అంగీకారం తెలపండి మరి అన్నాడు పెళ్లి పెద్దల్ని చూస్తూ. 10 ఎకరాలే అని లోపలే ఆశ్చర్యపోతూ, సరేనండి, ఇంటికెళ్ళాక వ్రాస్తాం, ఇంక వస్తాం మరి అంటూ లేచాడు పెళ్లి కొడుకు తండ్రి పద్మనాభయ్య. మంచిది, ఏ సంగతి తొందరగా తెలపండి, రోజులు మీందికొచ్చేస్తున్నాయి అంటూ భద్రయ్య గారు ఆయన తరపు మనుషులు పెళ్లివారిని పక్క ఊరి స్టేషన్ వరకు సాగనంపి వచ్చారు. ఈ వార్త ఆ పల్లెటూరులో పొగలా వ్యాపించిపోయింది. రాఘవయ్యకి భద్రయ్యకి పోటీ పడిందని ఆశ్చర్యపోయారు. రాఘవయ్య సంబంధం ఇష్టం లేకపోబట్టే ఈ సంబంధం చూచుకోవటానికొచ్చారు గాని లేకపోతే వస్తారా? ఇంకా రాఘవయ్య వాళ్ల మీద ఆశ వదులుకోవచ్చు అన్నారు కొంతమంది. 10 ఎకరాలిచ్చే భద్రయ్య సంబంధం వదిలిపెట్టుకుని ఏదో ముష్టి కట్నం ఒప్పజెప్పే రాఘవయ్య సంబంధం చేసుకుంటారా? అబ్బే, రాఘవయ్య ఎక్కడ పోటీ పడగలడు భద్రయ్యతో అనుకున్నారు కొంతమంది. ఇదంతా అనసూయ పట్టుదలేనట. కలిగిన వాళ్ళు కాబట్టి ఏం కోరినా తీరుతుంది. పాపం ఆ శారదాకి కావలసిన సంబంధం పోయింది అనుకున్నారు కొందరమ్మ లెక్కలు. మొత్తానికి ఊరంతా ఈ గొడవకి అట్టుడికిపోయింది. రాజమండ్రి వాళ్ల దగ్గర నుంచి ఎప్పుడే వార్త వస్తుందోనని ఎదురుతెన్నులు చూస్తున్నారంతా. ఆ ఊరి పోస్ట్ మాస్టర్ కూడా టప్పా రాగానే రాజమండ్రి నుంచి వచ్చిన ఉత్తరాల కోసం వెతికేవాడు. శారద ఏనాడో ఆశ నిరాశ చేసుకుంది. రాఘవయ్య ఇతర సంబంధాలు చూడసాగాడు. అనసూయ ఎప్పుడూ చంద్రం అందాన్నే తలుచుకుని మురిసిపోతూ ఉండేది. ఒక్కోసారి మనసు శంకించి నాకంటే అందంగా ఉండే శారదాని మానేసి నన్నెందుకు చేసుకుంటారు అని లోపల అనుకోబోయి పైకనేస్తే వదిన పక్కనేనుంటే చిన్నగా నవ్వి 10 ఎకరాలు ఇస్తున్నాం కదూ అనేది. శారద ఏమనుకుంటుందో తెలుసుకోవాలని ఉండేది అనసూయకి. ఓసారి మాటల సందర్భంలో ఒంటరిగా ఉన్నప్పుడు చిన్నీనడిగింది అనసూయ, శారద ఏం చేస్తుంది? నీ మిందికి పోటీకి మాత్రం రాదులే, వాళ్ల బాబు గడించలేదుగా మీ బాబులా అంది నవ్వుతూ చిన్ని. స్నేహితురాల్ని వెనకేసుకొస్తున్నావు గాని గడింపులో ఏముంది? అదృష్టంలో ఉంది కాని పుణ్యం కొద్దీ పురుషుడు అంది అనసూయ గర్వంగా. చిన్ని కాస్త ఆశ్చర్యపోయి, నీ అదృష్టం మాత్రం ఇంకా తెలియలేదుగా, ఏం జవాబు వస్తుందో అన్నది. అనసూయ ఓసారి చిన్నగా నవ్వి, నీకింకా అనుమానమేనా? పోనీలే, ఆ కబురు తెలుస్తుందిగా రేపో మాపో. నాకు బాగా నమ్మకముంది. పెళ్లి చూపుల నాడు అతను నా వైపు ఎన్నిసార్లు చూశాడో నీకేం తెలుసు? ఇంకా ఎందుకు గాని అతన్ని శారద మర్చిపోవటం మంచిది అంది సగర్వంగా. చిన్ని మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అందరూ ఎదురు చూసే రోజు రానే వచ్చింది. 2 కవర్లు పట్టుకుని పరిగెత్తుకొచ్చాడు పోస్ట్ మ్యాన్ భద్రయ్య గారింటికి. అప్పుడే భోంచేసి చావిట్లో పడుకున్న భద్రయ్య గారు పోస్ట్ మ్యాన్ని అల్లంత దూరంలో చూచి ఎదురొచ్చి చేతిలో ఉత్తరం తీసుకుని, అప్పుడే వచ్చిందటోయ్ పోస్టు అన్నారు ఉత్తరాన్ని పరిశీలిస్తూ. పోస్టు పెందరాడే వచ్చేస్తుంది కదండి, అన్ని పళ్ళు చూచుకుని మధ్యాహ్నానికల్లా ఇస్తాం. ఈ ఉత్తరాలు రాజమండ్రి నుంచి వచ్చాయని వెంటనే ఇచ్చి రమ్మన్నారు మాస్టర్ గారు. పెళ్లివారు రాశారనుకుంటానండి. ఏం రాశారో విందాం, చదవండి అంటూ తొందర చేశాడు పోస్ట్ మ్యాన్ భద్రయ్య గారిని. ఆయన చావిట్లోకొచ్చి మడత కుర్చీలో చెతికిలపడి, ఏయ్ నిన్నేనే, రాజమండ్రి నుంచి ఉత్తరం వచ్చింది, తొందరగా రా, వినపడిందా, తొందరగా అని పిలిచాడు లోపలికి చూస్తూ. వస్తున్నానండి అనుకుంటూ అన్నపూర్ణమ్మ బయటికొచ్చింది. అనసూయ తల్లి కొంగు పుచ్చుకొని నిలబడింది. కూడలేదే, అందరూ రండి, విందురు కాని. కొంచెం పని మీద రాఘవయ్య గారింటికెళ్ళింది, వచ్చాక చెప్దాం, చదవండి విందాం అంది అన్నపూర్ణమ్మ కంగారుగా. భద్రయ్య కవరు చించి కాగితం చేతిలో పట్టుకొని చదవసాగాడు. శ్రీ భద్రయ్య గారికి ఏ సంగతి తెలియచేయమన్నారు కాబట్టి ఉత్తరం రాస్తున్నా. మీ అమ్మాయిని చేసుకోవటానికి మా అబ్బాయి ఇష్టపడటం లేదు అని అంతవరకు చదివిన భద్రయ్య గారు
తెల్లబోతూ చూశారు ఎదుటి వాళ్ల వంక. అనసూయ గతుక్కుమంది. మిగిలింది కూడా చదవండి బాబు, విందాం అన్నాడు పోస్టుమ్యాన్. భద్రయ్య గారు తిరిగి చదవటం సాగించారు. పెళ్లి చూపులకు రావటానికే పేచీ పెట్టాడు. ఇంతకుముందు రాఘవయ్య గారింటికి రావటం వల్ల ఇంక వారమ్మాయినే గాని ఎవరినీ చేసుకోనంటున్నాడు. వాడి మనసంతా అక్కడే ఉంది. నా ఇష్టమేముంది? ఎంత కట్నం ఇస్తే మటుకు వాడికి ఇష్టం లేని పెళ్లి చేసి ఏం బాపుకోవాలి? అందుకని వాడి ఇష్ట ప్రకారమే సాగనిస్తున్నాను. మీరు అన్యథా భావించక మీ అమ్మాయికి వేరే సంబంధం చూసుకోవలసిందిగా కోరుతున్నాను. ఇంతే సంగతులు. ఇట్లు పద్మనాభయ్య. ఏడిసావ్ బోడి వెధవ, బోడి కోరటం అంటూ భద్రయ్య ఆ ఉత్తరాన్ని ముక్కలుగా చింపేశాడు కసిగా. ఈ ఉత్తరం రాఘవయ్య గారికి ఇస్తాను తొందరగా అంటూ పరిగెత్తాడు. రెండో కవరు పట్టుకుని పోస్టుమాన్ చావిట్లోంచి వీధిలోకి, అనసూయ రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ చావిట్లో చెతికిలబడింది. 10 ఎకరాలు ఇస్తామంటే కూడా నీలుగుతున్నాడే, అయినా మనదే తప్పండి. కాని ఆస్తి లేని వాడిని పట్టుకొని 10 ఎకరాలు ఇస్తామంటే ఇముడ్చుకోవద్దు. ఎర్రగా బుర్రగా ఉన్నానని విర్రవీగుతున్నాడు కాబోలు. అయినా తప్పిపోయిందల్లా మనకే మంచిది. బస్తీ వాళ్ళని నమ్మటం కష్టమే. వాళ్ల జులాయి తిరుగుళ్లకే సరిపోతుంది మనమిచ్చేదంతా. ఏదో చిన్నతనం తెలియక పట్టుబట్టింది గాని మళ్ళా ఆ పాలెం వాళ్ళకి కబురు పంపండి. నిక్షేపం లాంటి సంబంధం త్వరగా కానిచ్చుకోవచ్చు. నిజమే, సాయంత్రం ఉత్తరం రాసి పంపుతాను. పసుపు కుంకుమలిచ్చుకోవటానికి రమ్మని రాస్తాను. మళ్ళా అమ్మాయితో ఏమైనా గొడవ వస్తుందేమో. పర్వాలేదులేండి, ఈ మధ్య దాని బుద్ధి పెడదారులు పట్టింది గాని అసలు మొదట్లో ఒప్పుకోలా. తొందరగా వ్రాయండి ఉత్తరం. ఇంతలో శాంత తొందరగా వచ్చింది. అత్తయ్య, రాఘవయ్య గారికి రాజమండ్రి వాళ్ళు ఉత్తరం రాశారు. మనకి రాయలే. రాశారులే, వాళ్ళకేం రాశారేంటి? శారదాని చేసుకుంటారట. పసుపు కుంకం ఇచ్చుకోవటానికి మంచి రోజు చూచి కబురు పంపమని వ్రాశారు. మరి అనసూయను చేసుకోమన్నారా? వాళ్లలాంటివాడు గాకపోతే వాడి తాతలాంటివాడు ఇంకొకడు అంటూ చావిట్లో నుంచి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. ఒరే రామం, మీ మామగారు ఉత్తరం పంపారురా. ఏమే ఉయ్యంకుడు ఉత్తరం పంపాడు అన్నాడు నారాయణయ్య పొలం నుంచి వచ్చి చావిట్లో చెప్పులు విడిచి వంటింటి వైపు వస్తూ. ఎప్పుడు రమ్మని రాశారు అని అడిగింది భార్య యువతలికొస్తూ. సోమవారం నాడు మంచిదట, రమ్మని వ్రాశారు. వస్తామని రేపు ఉత్తరం రాసి పంపుతాను. ఏమంటావ్? అలాగే, తొందరగా కోడలొస్తే నాకు మంచిదేగా. గదిలోంచి ఇదంతా వింటున్న రామారావు గుమ్మం దగ్గర నిలబడి, మీ సంబంధం మాకక్కర్లేదని వ్రాసి పంపు నాన్న అన్నాడు గంభీరంగా. నారాయణయ్య తెల్లబోయి, ఏమిట్రా నువ్వనేది? సంబంధం అక్కర్లేకపోవటం ఏమిటి అన్నాడు అర్థం కాక. రామారావు తండ్రికేసి చూస్తూ, అవును నాన్న, తెలిసిన తర్వాత కూడా వాళ్లతో సంబంధం ఎందుకు మనకి? మనతో మాట్లాడుకొని మళ్ళా ఎవడికో ఇవ్వాలని చూడటమా? తీరా వాళ్ళు ఒప్పుకోలేదని మళ్ళీ మనకి అంటగట్టడమా? అంత చచ్చు దద్దమ్మలెవరూ లేరిక్కడ. మాకు అక్కర్లేదని వ్రాసెయ్ అన్నాడు కోపంగా. ఆ సంగతి నీకెలా తెలిసింది? అలా ఎందుకు చేస్తారా వాళ్ళు? మహా ఇంతోటి దూరానికి ఎక్కడేం జరిగేది తెలియనే తెలీదు. పొలాన ఎప్పటికప్పుడు వాళ్ల పాలేరే నాకు చెప్తూ ఉండేవాడు. రాజమండ్రి నుంచి ఎవరినో చూచుకోవటానికి వస్తే ఆ అబ్బాయిని చేసుకుంటానని కూతురు పట్టుబడితే భద్రయ్య గారు రాజమండ్రి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాడట. అందుకే మనము కబురు పంపినప్పుడు ఏవో ఆటంకాలున్నాయని కబురు పంపారు. తీరా ఆ రాజమండ్రి అబ్బాయి ముందు చూసిన పిల్లనే చేసుకుంటానన్నాడట. ఇంకా మనమే కనపడ్డాం. మళ్ళా మనకి కబురు పంపారనమాట. ఇంత గ్రంథం జరిగాక ఇంకా ఆ అమ్మాయికి ఏమిష్టం ఉంటుంది నా మీద? అందుకే ముందే మేలుకోవటం మంచిది. మాకు అక్కర్లేదని వ్రాసేయండి, నేనలా వెళ్ళొస్తా అంటూ వెళ్ళిపోయాడు రామారావు. తల్లిదండ్రులిద్దరూ తెల్లబోయి చూస్తూ ఉండిపోయారు. తత్ఫలితంగా ఆ ఏడాది అనసూయకు పెళ్లి కాలేదు. రోజులు మీందికొచ్చేయటం వల్ల మరో సంబంధం చూసుకోవడానికి కూడా సమయం లేకపోయింది. చంద్రం అత్తవారింటికొచ్చినప్పుడల్లా
భద్రయ్య గారి ఇంటి ముందు నుంచే తిరుగుతూ ఉంటాడు. వీధిలో పోయే చంద్రాన్ని చాటుగా చూస్తూ ఉంటుంది అనసూయ అసూయగా.